Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ పాస్ గ్యారంటీ ఇన్ 15 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో డే 3కి సంబంధించి ఈరోజు మీకు నేను పాలినామియల్ అనేటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఇప్పుడు చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క సపోర్ట్తో మరిన్ని వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పాలినామియల్స్ అనేటువంటి టాపిక్లో మనం ముందుగా ఫార్ములాస్ గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ముందు అసలు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. Degree of the polynomial. అసలు polynomial అంటే ఏంటి? The algebraic expression which is in one variable. One variable లో ఉన్నటువంటి algebraic expression ని మనం polynomial అంటాం. x⁻3 x⁻2 అలా మనకి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కింద ఉంటే దాని డిగ్రీ ఆఫ్ మనకి దాన్ని పాలినామియల్ అంటాం. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ వన్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ పాలినామియల్ అని చెప్పొచ్చు. దాన్ని p ఆఫ్ x, p ఆఫ్ y, p ఆఫ్ z అని కూడా చెప్తూ ఉంటాం. జనరల్ గా పాలినామియల్ ని x లో చెప్తుంటాం. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి? ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. పాలినామియల్ లో ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ ని ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x is equal to 2x⁴ - 3x³ + 2x - 15 అని ఉందనుకుందాం. దీంట్లో డిగ్రీ ఎంతంటే జనరల్ గా పాలినామియల్ లో ఉండే పవర్స్ ఎప్పుడు కూడా జనరల్ గా న్యాచురల్ నెంబర్స్ గానే ఉంటాయి తప్ప ఫ్రాక్షన్స్ లో ఉండవు. సో ఇక్కడ పవర్ x కి పవర్ 4, ఇక్కడ x కి పవర్ 3, ఇక్కడ x కి పవర్ ఏమీ లేకపోతే 1 అన్నమాట. సో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇందులో 4 ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. ఓకేనా? సో ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తాం. జనరల్ గా దీన్ని బేస్ చేసుకుని పాలినామియల్స్ కి సంబంధించి ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. పాలినామియల్ టైపు, దానికి ఉండేటువంటి డిగ్రీ, దానికి ఉండేటువంటి ఎగ్జాంపుల్ గురించి మనం చూద్దాం ఇందులో. సో పాలినామియల్స్ లో లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ అని 3 టైప్స్ జనరల్ గా చెప్తుంటాం మనం 10th క్లాస్ లెవెల్లో. లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, అలాగే క్యూబిక్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 ఉంటుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 ఉంటుంది, క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3 ఉంటుంది. సో ఓన్గా మనం ఎగ్జామ్లో కనుక అడిగితే ఓన్గా రాసుకోవచ్చు. ఏదో 3x + 2 ఇది లీనియర్ పాలినామియల్. లేదు -5x అని రాస్తాను సార్, అది కూడా లీనియర్ పాలినామియల్. లేదంటే కనుక 16/3t అని ఉంది. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్న ఇబ్బంది లేదు, పవర్లో మాత్రం ఫ్రాక్షన్ ఉండకూడదు. సో ఇలా t అని ఉన్నా కానీ అది కూడా లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్ ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే 2x² - 3x + 2, లేదు అంటే ఏదో 3x² - 3 అని రాసుకోవచ్చు. లేకపోతే జనరల్ గా 4t² అని కూడా రాసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా కానీ మొత్తం మీద హైయెస్ట్ పవర్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. హైయెస్ట్ పవర్ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. 4x³ - 2x² + 3. చాలా మంది డౌట్ ఏంటంటే సార్ ఇందులో x టర్మ్ రాయలేదు. రాయకపోయినా ఇబ్బంది ఏం లేదు, హైయెస్ట్ పవర్ 3 ఉందా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ 5t³ - 13 ఇలా మనం రాసుకోవచ్చు. రూట్స్ లో కూడా చెప్పొచ్చు ఎదురున్న ముందున్న కోఎఫిషియెంట్స్. -5t³ - 16t ఇది కూడా క్యూబిక్ పాలినామియల్ ఎగ్జాంపుల్. అర్థమైంది కదా? సో పాలినామియల్ అయితే గనక లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్ 3 టైప్స్ లో ఉంటాయి. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డిగ్రీ అంటాము. అక్కడ లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 ఉంటుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 2 ఉంటుంది, క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3 ఉంటుంది. వాటికి ఎగ్జాంపుల్స్ రాస్తాం. ఇది టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్ గురించి. నెక్స్ట్ మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి?
So the value of variable అనొచ్చు, లేదా a real number a is said to be zero of p of x if p of x is equal to 0. ఖచ్చితంగా p of x 0 అయితే గనక p of x కాదు, p of a is equal to 0. సో a is a 0 of p of x అని ఇప్పుడు చెప్తామంటే a is the 0 of p of x అవ్వాలంటే కండిషన్ ఏంటంటే p of a is equal to 0. అంటే ఇచ్చిన పాలినామియల్ కి a అనేటువంటి నెంబర్ 0 అవ్వాలి అంటే ఆ పాలినామియల్ లో x ప్లేస్ లో a పెడితే ఆన్సర్ 0 వస్తే దాన్ని 0 ఆఫ్ ద పాలినామియల్ అని అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో ఇంకా కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాల్సినవి ఉంది. ఏంటంటే కనుక అవి polynomial having zeros alpha comma beta is alpha betaలు zeros గా ఉన్న polynomial formula k into x square minus alpha plus beta into x plus alpha beta అవుతుంది. దిస్ ఈస్ ద polynomial equation అన్నమాట. polynomial సంబంధించి ఆల్ఫా బీటాలు 0 గా ఉన్నటువంటి పాలినామియల్ కి ఎక్స్ప్రెషన్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax square plus bx plus c, then sum of the zeros alpha plus beta is equal to minus b by a. Product of the zeros alpha beta is equal to c by a. Okay, alpha beta are the zeros of alpha beta lu ax square plus bx plus c అనేటువంటి quadratic polynomial దగ్గర zeros అయితే sum of the zeros formula alpha plus beta is equal to minus b by a. అలాగే product of the zeros alpha beta is equal to c by a అవుతుంది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా if alpha beta gamma are zeros of cubic polynomial ax cube plus bx square plus cx plus d, then alpha beta gamma మూడు కూడా ఆ క్యూబిక్ పాలినామియల్ కి జీరోస్ అయితే 3 ఎక్స్ప్రెషన్స్ చెప్తాం ఇక్కడ. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. అలాగే ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు minus b by a. This is the relation between coefficients and zeros of cubic polynomial. ఇదేమో relation between zeros and coefficients of quadratic polynomial. ఇదేమో expression for quadratic polynomial having zeros alpha beta. ఓకేనా? ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మాత్రం మీరు బాగా రిమైండ్ చేసుకోవాల్సిన విషయాలు. వీటిని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుని దాని నుంచి మనం ఈజీగా మనం ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములాస్ రాకపోతే ప్రాబ్లమ్స్ చేయడం కష్టం అవుతుంది. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x. p of x కి ఎన్ని జీరోస్ ఉన్నాయని ఇలా మనకి డయాగ్రామ్ ఇస్తారు ఎగ్జామ్లో. సో ఇక్కడ p of x అన్నారు కాబట్టి ఇచ్చినటువంటి పాలినామియల్ ఈజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ x. x లో ఉన్నట్టు కాబట్టి x యాక్సిస్ ని ఎన్ని చోట్ల అయితే టచ్ చేసిందో అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ x యాక్సిస్ ని టచ్ చేయకుండా వెళ్ళింది ఈ పాలినామియల్, అంటే ఇది లీనియర్ పాలినామియల్ అవుతుంది. అయితే ఇక్కడ x యాక్సిస్ ని టచ్ చేయకుండా వెళ్ళింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నంటే దీనికి 0 అవుతుందని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ జీరోస్ 0, వీటికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమీ ఉండవు. అయితే ఈ గ్రాఫ్ x యాక్సిస్ ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ఇలా డాట్ పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా ఇచ్చినప్పుడు చాలా మంది ఇందులో 3 జీరోస్ ఉంటాయి, 1 2 3. సో దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ 3 అనే రాయాలి. 2 అని రాస్తే మార్పు రాదు. సో 3 ఇక్కడ 2 ప్లేసెస్ లో x యాక్సిస్ ని టచ్ చేసింది కాబట్టి పాలినామియల్ కి సంబంధించిన గ్రాఫ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతాయి అంటే కనుక 2 అవుతాయి. ఈ గ్రాఫ్ లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ లో అడిగారు. ఈ మోడల్ 4 ప్లేసెస్ లో టచ్ అవుతుంది x యాక్సిస్ ని. చాలా మంది స్టూడెంట్స్ తొందరపడి నెంబర్ ఆఫ్ జీరోస్ 3 అని రాశారు. మార్క్ లాస్ అయ్యి 99 వచ్చినాయి కొంతమందికి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. సో ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. ఇచ్చినటువంటి గ్రాఫ్ ఆన్సర్ షీట్ మీద ఒకసారి గీసుకుని అక్కడ x యాక్సిస్ ని టచ్ చేసి ఇలా బబుల్ చేసి
నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రాస్తే బెటర్. అర్థమైంది కదా, ఈ మోడల్ 1 మార్క్ లో అడిగే అవకాశం ఉంది. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ x square plus 7x plus 10 and verify the relationship between జీరోస్ అండ్ కోఫిషియెంట్స్. జీరోస్ కి కోఫిషియెంట్స్ కి మధ్య రిలేషన్ అడిగారు. సో ముందు ఇచ్చిన పాలినామియల్ p of x is equal to x square plus 7x plus 10 అనుకుంటాను. సో ఈ పాలినామియల్ జీరోస్ కనుక్కోవాలంటే ఇచ్చిన పాలినామియల్ ని జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే x square plus 7x plus 10 is equal to 0. సో ఇక్కడ 7 ని 2 పార్ట్లుగా డివైడ్ చేయాలి. కలిపితే 7 రావాలి, ఇంటూ చేస్తే 1 10 jar 10 రావాలి. 5 2 గా డివైడ్ చేస్తాను, 5 2 jar 10, 5 2 యాడ్ చేస్తే 7. సో ఇక్కడ x square plus 5x plus 2x plus 10 is equal to 0. ఈ ఫస్ట్ రెండు టర్మ్ నుంచి x కామన్ తీస్తాను. x కామన్ తీస్తే ఇక్కడ x, ఇక్కడ 5 మిగులుతుంది. సెకండ్ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ తీస్తాను, ఇక్కడ x మిగులుతుంది. 2 టేబుల్ ఇది 5 టైమ్స్. ఈ 2 టర్మ్స్ నుంచి x plus 5 కామన్ తీస్తాను, అప్పుడు ఇక్కడ x అక్కడ ప్లస్ 2 మిగులుతుంది. సో ఇప్పుడు x plus 5 జీరోకి ఈక్వల్ చేస్తాను. ప్లస్ 5 అటు వెళ్తే -5, ఒక జీరో ఎంత అయిందండి, -5 అయింది. x plus 2 జీరో తీసుకుంటాను. సో ప్లస్ 2 అటు వెళ్తే ఏమవుతుంది, -2 అవుతుంది. సో ఇప్పుడు రిలేషన్ కూడా చూడాలి. అంటే 2 జీరోస్ వచ్చినాయి. ఆ 2 జీరోస్ ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -5, బీటా ఈజ్ ఈక్వల్ టు -2, ఇలా 2 జీరోస్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కోఫిషియెంట్స్ తీసుకుంటే a వాల్యూ 1 x స్క్వేర్ కోఫిషియెంట్, x కోఫిషియెంట్ b వాల్యూ 7, కాన్స్టెంట్ c వాల్యూ 10. సో నేను ముందు ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోవాలి. -5 ప్లస్ -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -5 -2 అంటే ఎంత అవుతుంది, -7. మనకి -b/a రావాలి. అంటే -7/1 అని రాస్తాను. మైనస్ అలాగే ఉంటుంది. 7 అంటే b అని రాసుకోవచ్చు, 1 అంటే a అని రాయొచ్చు. సో -b/a. ఓకే. నెక్స్ట్ అలాగే ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా అంటే -5, బీటా అంటే -2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 2 jar 10, c/a అని ప్రూవ్ చేయాలి. c అంటే 10, a అంటే 1 కాబట్టి c/a అయింది. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అని మనం ప్రూవ్ చేసాం. ఓకేనా, అర్థమైంది కదా. ఇటు వచ్చి ఇక్కడ 7 ని 2 పార్ట్లుగా డివైడ్ చేయాలి. యాడ్ చేస్తే 7 రావాలి, ఇంటూ చేస్తే 1 10 jar 10 రావాలి. అది రాసుకోవడం వస్తే ఈ ప్రాబ్లం వచ్చినట్టే. ఇది 2 మార్క్స్ కానీ లేకపోతే 4 మార్క్స్ కూడా అడగొచ్చు. జనరల్ గా ఎక్కువగా 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. ఈ పాలినామియల్ నుంచి మాక్సిమం 2లు ఒక 2 మార్క్స్, ఒక 1 మార్క్, ఒక 4 మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. 7 మార్క్స్ కవర్ అయ్యే చాప్టర్ అనమాట ఇది. 8 మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. p of x is equal to x square minus 3x minus 4. Find p of 1, p of minus 1. సో ఈ ప్రాబ్లంలో ముందు p of x అంటే ఏంటో రాసుకోవాలి. x square minus 3x minus 4. x ఉన్న చోట 1 పెడదాం. p of 1 అంటే 1 square minus 3 into 1 minus 4. 1 square అంటే 1, minus 3 1 jar 3, minus 4. మైనస్ రెండు యాడ్ చేస్తే -3 -4 యాడ్ చేస్తే -7. 1 నుంచి 7 మైనస్ చేయడం, 7 నుంచి 1 మైనస్ చేస్తే 6. 7 ముందు మైనస్ ఉంది కాబట్టి p of 1 is equal to -6 అని అర్థం. అలాగే p of -1 ఫైండ్ అవుట్ చేస్తాం. x ఉన్న చోట -1 హోల్ స్క్వేర్, -3 into -1 -4. -1 హోల్ స్క్వేర్ అంటే +1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 jar 3, -4 అంటే ఏమైంది 4 -4. p of -1 ఏమైందండి 0 అయింది. సో ఈజీయే కదా. మనం ఏం చేసామంటే x ఉన్న చోట 1 పెడితే p of 1 వస్తుంది, x ఉన్న చోట -1 పెడితే p of -1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లంలోకి రండి. చెక్ 2, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ p of x is equal to x square minus 4. ఈ పాలినామియల్ కి 2 అనేటువంటిది 0 అవుతుందో లేదో చెక్ చేయాలి. అంటే p of x ఉన్న చోట 2 పెట్టండి. 2 square minus 4 అంటే 2 square అంటే 4, 4 minus 4 0. p of 2 0 అయిపోయింది కాబట్టి therefore 2 is the zero of p of x అని రాస్తాం. సేమ్ అలాగే ఈసారి నేను p of -2 ఫైండ్ అవుట్ చేస్తాను. x ప్లేస్ లో -2 పెడితే -2 హోల్ స్క్వేర్ -4, -2 హోల్ స్క్వేర్ అంటే 4 -4 0. p of -2 0 అయింది. therefore -2 is the zero of p of x. so therefore 2, -2 are zero of p of x is equal to x square minus 4 అని చెప్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, క్వశ్చన్ నెంబర్ 5. Find the quadratic polynomial whose sum and product of zeros are -1/4, 1/4.
సో ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -1/4. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో ఇచ్చాడు ఆల్ఫా బీటా ఎంత 1/4. సో ఇక్కడ రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ మనకు కావాల్సిన పాలినామియల్ ఏమవుతుందంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత అండి -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 4. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 1/4 ఇక్కడ బై 4 ఉంది కాబట్టి లెట్ k ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోవాలి. k ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుంటే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x/4 ప్లస్ 1/4 4తో మల్టిప్లై చేస్తే 4x స్క్వేర్ 4 ఇంటూ x/4 4 క్యాన్సిల్ అయిపోతే x 4 ఇంటూ 1/4 4 క్యాన్సిల్ అయిపోతే 1. సో రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ 4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. 2 మార్క్స్ క్వశ్చన్లు అడుగుతారు. దీంట్లో రిక్వైర్డ్ పాలినామియల్ ఫార్ములాకి 1 మార్కు, సింప్లిఫై సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఆన్సర్ పట్టుకొచ్చినందుకు 1 మార్క్ వేస్తారు. ఈజీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి k వాల్యూ 4 అని తీసుకున్నాం. డినామినేటర్లో ఏమీ లేదనుకోండి k వాల్యూ 1 అని తీసుకుంటాం. డినామినేటర్లో ఉన్న వాల్యూ బట్టి k వాల్యూ తీసుకుని అప్పుడు క్యాన్సిలేషన్ చేసి సింపుల్ ఫామ్లో పట్టుకొస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. If the sum of the zeros is equal to product of zeros of p of x is equal to kx square plus 2x plus 3k, then find k అని అడిగారు. సో p of x is equal to expression kx square plus 2x plus 3k. ఇందులో a వాల్యూ x square కోఎఫిషియంట్ k, b వాల్యూ x కోఎఫిషియంట్ 2, c వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ 3k. సో ఇందులో గివెన్ సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే given that sum of the zeros is equal to product of zeros. Sum of the zeros is equal to product of the zeros అని ప్రూఫ్ ఇచ్చారు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా అని ఇచ్చారు. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ, ఫార్ములా -b/a అంటే -2/k. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాం. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. c అంటే 3k బై a అంటే k, k క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. దీన్ని 3 అంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 2 3 నుంచి 1లో ఆల్ఫా ప్లస్ బీటా బదులు -2/k రాస్తాం. ఆల్ఫా బీటా బదులు 3 రాస్తాం. సో k ఇటు వెళ్ళిపోద్ది, 3 ఇటు వచ్చేస్తుంది. దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు -2/3. అర్థమైంది కదా. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు kx స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3k. దీంట్లో ఏ వాల్యూ k, b వాల్యూ 2, c వాల్యూ 3k. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా రెండు ఈక్వల్ అయినాయి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a కాబట్టి -2/a అంటే k అని రాసాం. ఆల్ఫా బీటా అంటే c/a కాబట్టి 3k/k 3 అని రాసాం. ఇద్దరిని ఈక్వల్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు -2/3 అయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, verify 3 minus 1 minus 1/3 are zeros of p of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3. Then verify the relationship between zeros and the coefficient అని అడిగారు. సో p of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3 అని రాస్తాం. 3 దీనికి 0 అవుతుందో లేదో చెక్ చేయాలంటే x ఉన్న ప్లేస్లో 3 పెడతాం. 3 into 3 cube minus 5 into 3 square minus 11 into 3 minus 3. 3 3s are 9, 9 3s are 27. 3 27s are 81. 9 ఇక్కడ 5 9s are 45. 3 1s are 33 minus 3. మొత్తం వీటన్నిటిని యాడ్ చేస్తే కనుక 81 అవుతుంది. 81 minus 81. p of 3 0 అయింది కాబట్టి 3 is the 0 of p of x అవుతుంది. అలాగే -1 పెడతాను. 3 into -1 whole cube minus 5 into -1 whole square minus 11 into -1 minus 3. -1 whole cube అంటే -1 వస్తుంది. -1 whole square అంటే 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇది. సో ఇక్కడ -3 -5 ప్లస్ 11 -3. -3 -3 -6 -5 కలిపితే -11 అంటే 11 -11
అంటే p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అయింది. సేమ్ అలాగే మనం p ఆఫ్ -1/3 ఫైండ్ అవుట్ చేద్దాం. 3 ఇంటూ -1/3 హోల్ క్యూబ్ -5 ఇంటూ -1/3 హోల్ స్క్వేర్ -11 ఇంటూ -1/3 -3. సో ఇక్కడ -1 హోల్ క్యూబ్ అంటే -1 వస్తుంది. 3 క్యూబ్ అంటే 27. 3 టేబుల్ 27లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -1/9 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వస్తుంది. 1/9 అవుతుంది. అంటే 5 1 = 5 కాబట్టి -5/9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1 = 11/3 -3. ఓవరాల్గా 9 LCM కింద తీసుకుంటాను. -1 -5 3 టేబుల్లో 9 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 33 -9 3 ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 9 3 = 27 అవుతుంది. మొత్తం యాడ్ చేస్తే 33 - 33/9 దట్ ఈక్వల్ 0 అయింది. అంటే p ఆఫ్ -1/3 0 అయింది, p ఆఫ్ -1 0 అయింది, p ఆఫ్ 3 కూడా 0 అయింది. సో ఇక్కడ p ఆఫ్ 3 కూడా 0 అయింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీరు p ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు -1/3 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అయింది. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ రాస్తాం 3, -1, -1/3 ఆర్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x అయింది. అంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ 3, బీటా వాల్యూ -1, గామా వాల్యూ -1/3. ఇప్పుడు ఇందులో కోఫిషియన్స్ రాద్దాం. రిలేషన్ కూడా అడిగారు కదా క్వశ్చన్లో. ఏ వాల్యూ 3, బి వాల్యూ -5, సి వాల్యూ -11, డి వాల్యూ -3. ఫస్ట్ మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా వాల్యూ ఇందులో 3 ఇచ్చారు. 3 ప్లస్ -1 ప్లస్ -1/3. 3 - 1 -1/3 అంటే 2 - 1/3. అంటే ఇక్కడ 6 -1/3 LCM కడితే 5/3. మనం -b/a అని ప్రూవ్ చేయాలి. -b అంటే ఎవరు -5/a అంటే 3 దట్ ఈక్వల్ టు -b/a. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a మనం ప్రూవ్ చేసాం. అలాగే నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -1 ప్లస్ -1 ఇంటూ -1/3 ప్లస్ -1/3 ఇంటూ 3. 3 క్యాన్సిల్. ఇక్కడ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1/3 -1 అంటే 1/3 -4 అవుతుంది. 3 4 = 12 కాబట్టి 1 - 12/3 అవుతుంది. -11/3 అయింది. c/a రావాలి. c అంటే -11, a అంటే 3 కాబట్టి c/a వచ్చింది మనకి. అంటే అప్పుడు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c/a. థర్డ్ రిలేషన్ ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా అంటే 3, బీటా అంటే -1, గామా అంటే -1/3. 3 క్యాన్సిల్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 = 1. d/a అని ప్రూవ్ చేయాలి. -d/a అంటే ఇక్కడ -3/a అంటే 3 ఉంది. అంటే ఇప్పుడు అది ఆటోమేటిక్గా -d/a అయింది. అంటే ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. ఓకే, ఇలా 3 రిలేషన్స్ని మనం ప్రూవ్ చేసాం. ఈ ప్రాబ్లం 8 మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లం. సో ఈ చాప్టర్లో 8 మార్క్స్కి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లంలో ఈ ఒక్క ప్రాబ్లమే ఉంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఇది కనుక 8 మార్క్స్కి ఇస్తే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. 90%. ఈ చాప్టర్ నుంచి ఒక 4, ఒక 2, ఒక 1 మార్క్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ మనకి డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎగ్జామ్లో 4 మార్క్స్ అడిగేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. చూద్దాం. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఈ గ్రాఫ్కి షేప్ ఏంటని అడిగారు. ఈ గ్రాఫ్ ఇలా యూ షేప్లో ఉండే x యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. -1 దగ్గర, ఇక్కడ 4 దగ్గర. ఇలా యూ షేప్లో ఉండేటువంటి దాన్ని మనం పారాబోలా అంటారు. పారాబోలా టైప్ ఆఫ్ పాలినామియల్. ఇలా 2 జీరోస్ ఉన్నాయి దీనికి. సో 2 ప్లేసెస్లో x యాక్సిస్ టచ్ చేసింది కాబట్టి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. 2 జీరోస్ ఉండే పాలినామియల్ డిగ్రీ 2 అవుతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. జీరోస్ ఏంటని అడిగారు. x యాక్సిస్ -1 దగ్గర టచ్ చేసింది, 4 దగ్గర టచ్ చేసింది. సో జీరోస్ ఆర్ -1, 4 అవుతాయి. సో రైట్ ద పాలినామియల్. ఈ పాలినామియల్ కి ఎక్స్ప్రెషన్ రాయమంటున్నారు. పాలినామియల్ ఎక్స్ప్రెషన్ x - ఆల్ఫా ఇంటూ
ఎక్స్ మైనస్ బీటా అని రాసుకోవచ్చు. సింపుల్గా ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు ఆల్ఫా వాల్యూ -1 కాబట్టి ఎక్స్ మైనస్ -1 మైనస్ ఇంటూ మైనస్ +1 ఇక్కడ ఎక్స్ -4 ఇంటూ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ -4 -4x ప్లస్ 1x ఎక్స్ -4 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ -3x -4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ప్లేసెస్లో గ్రాఫ్ కట్ అవుతుంది కాబట్టి టైప్ ఆఫ్ పాలినామియల్, దీని ఏ టైప్ ఆఫ్ పాలినామియల్ అంటారు? క్యూబిక్ పాలినామియల్ అంటారు. క్యూబిక్ పాలినామియల్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? ఎక్స్ యాక్సిస్ 3 ప్లేసెస్లో టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 3 ఉంటాయి. ఆ జీరోస్ ఏంటని అడిగారు, -2, 0, 2 అనమాట. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ అంటే సేమ్ ఇక్కడ 3 జీరోస్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ -2 అంటే ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ +2 ఎక్స్ మైనస్ 0 ఎక్స్ మైనస్ 2 ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఇక్కడ x ఉంది, x తో ఇంటూ చేస్తే ఇది x క్యూబ్ మైనస్ 4x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్ చూస్తే ఇది x యాక్సిస్ ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఏ టైప్ ఆఫ్ పాలినామియల్ అన్నారు? దీన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? ఒకే ఒక జీరో ఉంది. జీరో ఏంటని అడిగారు. సో -2 దగ్గర టచ్ చేసింది కాబట్టి 0 -2 అవుతుంది. జనరల్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దాన్నే ఎక్స్ మైనస్ -2 అంటే x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? ఇలా గ్రాఫ్ ఇచ్చి 4 క్వశ్చన్స్ అడుగుతారు 4 మార్క్స్లో. 99% ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కొంచెం వాల్యూస్ అటు ఇటు మారుతూ ఉంటే జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుని ఓన్గా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.